హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ తాటికాయల జయరామ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, లోక్సభలో ఇవాళ జరిగిన ఘటన ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. కొందరు దుండుగలు అక్కడికి వెళ్ళేసి ఆ టియర్ గ్యాస్ని ఫామ్ చేయడం, ఇదంతా కూడా చూస్తున్నాం. ఏ విధంగా చూడొస్తారు ఈ ఘటనని? దుండగులు అనేది ఓకే, కానీ టియర్ గ్లాస్ కాదు అది. కలర్ స్మోక్ అంటే వాళ్ళు షూలో కనుక తీసుకెళ్ళి షూలో పెట్టుకొని వెళ్ళి తీసుకెళ్ళడం అనేది కలర్ స్మోక్. సో ఇక్కడ ఇదే రోజు 20 సంవత్సరాల క్రితము కూడా పార్లమెంటు పైన దాడి జరిగింది. అది మనం పాత పార్లమెంటు భవనం మీద. ఇప్పుడు కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టుకున్న తర్వాత ఈ సెషన్ కోసం మనం వచ్చిన ముందు, ఈ సెషన్ కంటే ముందు మనం వచ్చాము, లాస్ట్ సెషన్లోనే వచ్చాము. వచ్చిన తర్వాత ఇది రెండవ సెషన్ అని చెప్పొచ్చు శీతాకాల సమావేశాలకు. సో వీళ్ళు చెప్పేది ఇప్పుడు భద్రతా బలగాలు ఏం చెప్తున్నాయంటే, వాళ్ళు విజిటర్స్ గ్యాలరీలో నుంచి వచ్చారు అనేది అంటున్నారు. విజిటర్ గ్యాలరీ నుంచి వచ్చినా కూడా విజిటర్ గ్యాలరీకి రావడానికి ముందు భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో చెక్ చేస్తారు. సో ఇది ప్యూర్లీ భద్రతా లోపం. నెంబర్ 1 మనం అర్థం చేసుకోవాల్సింది ఇది భద్రత. అంటే అత్యున్నతమైన సెషన్స్ పార్లమెంటు భవనం మీద సెషన్ జరుగుతున్నప్పుడు నా దేశము, నా దేశ ప్రజల కోసము డిస్కషన్లో ఉన్నప్పుడు, పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి దాడులు అనేది శ్రేయస్కరం కాదు, క్షమించకూడదు కూడా. ఇదొక అంశం. మరొక అంశం వచ్చేసి వాళ్ళు చెప్తున్నది, వాళ్ళు చేస్తున్న నినాదాలు ప్రజల హక్కుల కోసం. అది మణిపూర్ హక్కులను కాపాడమని, అంటే రాజ్యాంగాన్ని కాపాడమంటే మణిపూర్ హక్కులను కాపాడమని. సో దాంతోపాటు వచ్చేసి మణిపూర్ను సేవ్ చేయమని అడగటంలో తప్పు లేదు. కానీ రాజ్యాంగం గురించి వీళ్ళు సేవ్ చేయాలని ఎంతో కొంత రాజ్యాంగం పైన అవగాహన ఉన్న వ్యక్తులే అయి ఉంటారు. చదువులో కావచ్చు, విజ్ఞాత విధేయత లోపల డెఫినెట్గా వాళ్ళు ఒక ఉన్నతమైన చదువులు చదివిన వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో మాట్లాడుతున్నారంటే, రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో చట్టం ఉల్లంఘన కూడా జరగకూడదు కదా. చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని కాపాడడం అనేది కరెక్ట్ విధానం కాదు. ఆ గ్యాస్ అనేది ఎవరైనా కొంతమంది కదా, అందరు భయభ్రాంతులకు గురయ్యారు, అవుతారు కూడా. మరి దాన్ని వీళ్ళు ఏదైతే నిజంగా ప్రజల ఎజెండాను ప్రజల కోసం చూపించాలి, దేశానికి తెలియాలి అనే దాంతో చేయటం లోపల వీళ్ళు సక్సెస్ అయి ఉండొచ్చు, కానీ చేసే విధానం మాత్రం తప్పే. ఎందుకు నేను తప్పు అంటున్నానంటే, రాజ్యాంగాన్ని కాపాడాలి, మణిపూర్ను కాపాడాలి. సో రాజ్యాంగ విలువలకు డిస్కషన్ జరిగే విధంగా ఉండాలనేది అంతవరకు కరెక్టే. కానీ వీళ్ళు విక్టిమ్స్ కంటే ఇప్పుడు వీళ్ళు క్రిమినల్స్గా మారిపోతున్నారు. అది బాధాకరమైన విషయం. ఇది ఇతర ఏదైనా అంశాలతో ప్రేరేపించబడ్డాయా, నిజంగా విక్టిమ్స్ బాధితులేనా? వాళ్ళ పేర్లు మూలాలు చూసినట్టయితే ఒక అబ్బాయి ఏమో బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరేమో కౌర్ అని, నెక్స్ట్ షిండే, ఇంకా వాళ్ళ సబ్జెక్టు కరెక్షన్ వాళ్ళ పూర్తి పేర్లు మర్చిపోయాను నేను, ఇంతకుముందు చూశాను. సో వాళ్ళను ఎస్సీలని గుర్తించవచ్చు. ఇంకొక అబ్బాయి 4 అంటున్నారు, మరి అదే చూడాలి, ఒకసారి చెక్ చేయాలి. పేర్లు మాత్రం 3 వస్తున్నాయి. అంటే ఈ విధంగా మనం గమనించినట్టయితే, మనము ఏదైతే ప్రజా అంశాల మీద ఉద్యమించాలనుకుంటున్నామో, ఉద్యమం చేయడంలో తప్పు లేదు, కానీ తీసుకున్న దారి ఏదైనా కూడా హింసకు దారి తీయద్దు. ఇప్పుడు అది వాళ్ళను ఏం చెప్తారంటే, పార్లమెంట్లో భవనం నుంచి చంపడం కోసం. అంటే ఈరోజు ప్రధానమంత్రి గారు లేరు అదృష్టవశాత్తు. అంటే మిగతా వాళ్ళ ప్రాణాలు కావగానే ప్రతి ఒక్కరిది ప్రాణమే, కానీ ఆయన లేరు. సో ఇవన్నింటిని చూసినట్టయితే సమస్య పక్కదారిన పోయి వీళ్ళు సమస్యలో ఇరుక్కుంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి.
ఇలాంటి పనులు ఎవరు చేయకూడదు. ఒకవేళ వాళ్ళు తీసుకొని ఈ క్లాతులలో ప్లే కార్డ్ లాగా చూపించడము, లేకపోతే భారతీయ జెండాను, లేకపోతే అంబేద్కర్ బొమ్మను చూపించినట్టు అయితే కొంత రీజనబుల్గా ఉండేది. కెమికల్స్తోని రియాక్ట్ చేసేది ఏది కూడా అది కరెక్ట్ విధానం కాదు, చేసిన పని కరెక్ట్ విధానం కాదు. అంశము పవిత్రమైనంత మాత్రాన ప్రజలకు వెగటగా నెగిటివ్గా కనిపించే విధంగా ఎవరు ప్రవర్తించకూడదు. సో ఇలాంటిది ప్రభుత్వాలు ఆడమరిచి న్యాయం చేయటం లోపల ఒక వర్గాన్ని విస్మరిస్తే సామాన్యుడు కూడా ఇలాంటి చేష్టకి గురవుతాడన్న విషయాన్ని ప్రభుత్వం కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం గుర్తించాల్సింది ఏంటంటే, ఇది ఖండిస్తూనే ఈ దాడిని ప్రభుత్వంకి అర్థం కావాల్సింది ఏంటంటే, మణిపూర్ విషయంలో నిజంగా కనుక వాళ్ళు విక్టిమ్స్ అయినా ఆ విషయంలో వాళ్ళు ఒకవేళ కనుక నిజంగా జస్టిస్ కావాలని కోరుకుంటే వాళ్ళు అడిగేది న్యాయమైంది. కాబట్టి ఇట్లా ఒక సామాన్యులు రేపు ఆతంకవాదుల్లాగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత, అంటే జస్టిస్ ఫర్ ఆల్ అనే విషయాన్ని గమనించేసి వెంటనే సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది అనేది ఇటు పార్లమెంటు సెక్షన్కి, ఇలాంటి విధమైన ద్వేషాలకు, కోపాలకు, ఆవేశానికి పోతే జీవితాలు స్పాయిల్ అవుతాయి. మీరు కాజు ఏదైతే ఉందో కాజు పవిత్రమైనంత మాత్రాన చేసే పని అపవిత్రంగా కనిపిస్తే మీరు విక్టిమ్ కాదు, నేరస్తులు అనే విషయాన్ని ఈ చట్టం చెప్తుంటుంది. చట్టాన్ని ఉల్లంఘన ఎవరైనా ఉల్లంఘించినట్టే. ఎప్పుడైనా కూడా ఇలాంటి విషయాల్లో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఆ విషయంలో మళ్ళీ నేరస్తులుగా మారకూడదు అనేది యువత ఆవేశపడకుండా ఆలోచనతోని అప్పీల్ చేయాలని కోరుకుంటున్నాను. సార్, అంటే లోక్సభ ఎన్నికలు ఇంకొక 3-4 మంత్స్లో రాబోతున్నాయి. అటువంటి ఈ సమయంలో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవడం అనేది ఎంతవరకు ఇదంటారు? అంటే లోక్సభ ఎన్నికలు రావటం అనేది సహజం. అది ప్రతి 5 ఏళ్ళకు వస్తుంది. వీళ్ళు చేసినా చేయకున్నా ఎన్నికలు వస్తుంటాయి. వీళ్ళ ఉద్దేశం ఏంది అంటే, అది ఇంకా పూర్తిగా తెలియదు. నేను సబ్జెక్టు కరెక్షన్. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మణిపూరి విషయంలోనే మాట్లాడాలి అనుకుంటే ఈ విధమైన ప్రదర్శన శ్రేయస్కరం కాదు, మంచిది కాదు. అది అర్థం చేసుకోవాలి. సో అది అర్థం చేసుకొని యువత జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేది ఇట్స్ మై సిన్సియర్ అడ్వైస్. సార్, ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ ఘటన అంటే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానా, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానా, అసలు దేనికి సార్? అంటే ప్రజా సమస్యల మీద ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఏ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు ఈ విధంగా చేస్తారు? అంటే నేను ఇప్పుడు పార్టీల గురించి అయితే ఇంకా నాకు పూర్తి స్థాయిలో సమాచారం అయితే లేదు, నాకు తెలియదు. అక్కడ పార్లమెంటరీ సెక్షన్ పీపుల్ అన్ని పార్టీల వ్యక్తులు ఉన్నారు కాబట్టి అన్ని పార్టీలకు దృష్టిలో తీసుకెళ్లాలని, అందరికీ తెలియాలి, యావత్తు భారతదేశానికి మొత్తం తెలియాలనే ఒక ప్లాన్ ప్రకారం చేసిందనేది మాత్రం అర్థమవుతుంది. ఇది ఒక పార్టీది, ఒక పార్టీకి వ్యతిరేకత ఇంకొక పార్టీకి అనేది ఇప్పుడు భద్రతా బలగాలు చెప్పాలి. విచారణ జరిపిన తర్వాత ఢిల్లీ పోలీసులు వాళ్ళంతా చెప్పి మరి ఏమైనా పార్టీ ఉండి ప్రేరేపించిందా లేకపోతే వాళ్ళే చేశారా అనేది వాళ్ళు చెప్పాలి. పార్టీలు ఉన్నాయని అనుకోను, ఏ రాజకీయ పార్టీలు దీంట్లో ఉన్నాయని అనుకోను. సో కాబట్టి దాన్ని డెఫినెట్గా అర్థం చేసుకొని ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు చేసినా వాళ్ళని ఖండించాల్సిందే. సార్, అంటే ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ అనేవి ఎలక్షన్స్ పైన ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఏమన్నా ఉందా సార్? ఎలక్షన్స్ పైన ప్రభావం ఏం చూపించదు. కాకపోతే మోడీ ఈ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు మోడీ ప్రభుత్వము భద్రత అని చెప్పే మోడీ ప్రభుత్వము ఇలాంటిది చేయడం వల్ల ఏమనుకోవాలి. మరి ఇక్కడ అనుమానాలు కూడా ఉన్నాయి. మరి మోడీది ఎలక్షన్ల ముందు బార్డర్లో వచ్చేసి బాంబులు పేలుతుంటాయి, ఫైటింగ్లు జరుగుతుంటాయి పాకిస్తాన్కు ఇండియాకు. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కాకుండా విత్ ఇన్ ద పార్లమెంట్లో ఇండియా లోపలనే పార్లమెంట్ మీద దాడి జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా అది దీన్ని భద్రతా దళాలు అయితే ఫెయిల్యూర్ అయ్యింది. ఇది సిగ్గుపడాల్సిన విషయం. భద్రతా దళాలు అయితే 100% ఫెయిల్యూర్. దీన్ని ఎట్లా వాళ్ళు డిఫైన్ చేసుకుంటారో, ఏమని చెప్తారో వెయిట్ అండ్ సీ. సార్, ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఏర్పడిన ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని చెప్పేసి కడియం శ్రీహరి గారు వీళ్ళు ఇలా చెప్పడం చూస్తాం. ఏంటి తొందరలోనే ఈ ప్రభుత్వం పడిపోతుందా, ఈవెన్ 6 months అని కూడా చెప్పడం చూస్తాం. సార్, మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ విషయం ఏంటంటే, ఒకరు వచ్చేసేమో బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేనా పల్లా రాజశేఖర రెడ్డి జనగాం ఎమ్మెల్యే.
ఇంకొకరు వచ్చేసేమో కడియం శ్రీహరి, ఈజ్ మై టీచర్. కడియం శ్రీహరి సార్ నా టీచరు, నా గురువు. ఆయన ఇంటర్మీడియట్లో ఆయన గణపూర్ స్టేషన్, గణపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్. వీళ్ళు మాట్లాడే విధానాన్ని ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. వీళ్ళ విషయాలు చెప్పాలంటే, పల్లా రాజేశ్వర రెడ్డి గురించి చెప్పాలంటే, ఫస్ట్ సరస్వతిని తల్లిగా పూజిస్తాం. సరస్వతిని తల్లిగా పూజించే సరస్వతి, నువ్వు చదివిన చదువు, నువ్వు ఎస్ఎఫ్ఐలో తిరిగావు, లెఫ్ట్ పార్టీలతో సంబంధాలతో విద్యార్థులతో తిరిగావు. ఆ నేపథ్యంలో ఉన్న నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత, నువ్వు ఏ ప్రభుత్వ యూనివర్సిటీలో చదివినవో, ఏ ప్రభుత్వ ఉచిత విద్యను పెట్టేసి ఇప్పుడు నువ్వు ఆ తల్లినే సరస్వతిని నువ్వు బజార్లో పెట్టి అమ్ముకుంటున్నావు. ఒక యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ పెట్టి అమ్ముకుంటున్నావు అంటే ఒక సిగ్గు ఎగ్గు లేని వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు. అంటే ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే, ఎక్కడైతే నీళ్ళు, నిధులు, అక్కడ న్యాచురల్ రిసోర్స్ను యూజ్ చేస్తున్నామో, ఆ న్యాచురల్గా వచ్చే విధానాన్ని మనం వాడుకుంటున్నామో, పల్లా రాజేశ్వర రెడ్డి కన్న తల్లిని సైతం అమ్ముతున్నట్టే లెక్క. అట్లాంటి వ్యక్తి ఈరోజు నీతులు మాట్లాడటము, దిగజారి మాట, అంటే అధికారం కోసము ఏ స్థితికైనా పల్లా రాజేశ్వర రెడ్డి ఏంటంటే, చదువును నమ్ముకొని బయటకు వచ్చిన పల్లా రాజేశ్వర రెడ్డి ఈరోజు అనురాగ్ యూనివర్సిటీ అని పెట్టేసి నువ్వు ఎడ్యుకేషన్ అమ్ముకుంటున్నావు. సిగ్గులేని తనంతో ఈరోజు నువ్వు ఎడ్యుకేషన్ నమ్మి నీతులు నువ్వు చెప్తున్నావు. అసలు నీతి కూడా కాదు, నీతి మాలిన తనంగా నీతులు చెప్పడం అంటే, సారీ, అది సబ్జెక్టు కరెక్షన్. నీతులు చెప్పడం కాదు, నీతి మాలిన తనంతో మాట్లాడుతున్నాడు పల్లా రాజేశ్వర రెడ్డి. అక్కడ ఒక నిరుపేద కుటుంబాలు పోతే కనీసము గేట్లోకి కూడా రానియరు. వాడు టాప్ స్టూడెంట్ అయ్యి గేట్లోకి రానియాడు. డబ్బులు కట్టకపోతే నువ్వు జైన్ చేసుకోవు, నువ్వు డ్రామాలు ప్లే చేస్తావు. ఒక సిగ్గులేని వ్యక్తివి నువ్వు చెప్పడం ఏంది? నువ్వు ఏ నీతి ఉంది కనుక మాట్లాడుతున్నావు? నీకు నీతి ఎట్లాగూ లేదు. నీతి లేకుండా ఇంకా నేను ప్రభుత్వానికి కూలదోస్తాన పడుతుంది. మనిషివేనా అసలు నువ్వు మాట్లాడేసిందేనా? ఒక సభ్యత గల ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండేసి రాజ్యాంగబద్ధంగా నువ్వు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తా అంటావా? నీ బాబు జాగీరా ఎందుకు కూలడానికి? నీ తాత జాగీరా? 64 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఫుల్ మెజారిటీ ఉంది, ఫుల్ మ్యాండేట్ ఉంది. నువ్వెవడి కూల్చడానికి? ఏమన్నా మనిషివేనా అసలు నువ్వు మాట్లాడే విధానం? ఏదైనా పద్ధతి అనేది ఉందా నీకు? ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. జనగాం ప్రజలు నువ్వు అనుకున్నట్టుగా పిచ్చోళ్ళు కాదు. నువ్వు ఖమ్మం నుంచి వచ్చి అక్కడ డ్రామా ప్లే చేసేసి డబ్బులు ఎగజల్లేసి, అక్కడ నా మిత్రులే ఉన్నారు చాలామంది, కోఆపరేట్ చేసింది కూడా నా ఫ్రెండ్స్ డాక్టర్లు చాలామంది టీం వచ్చేసి నీకు సహాయం చేసినారు. సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు అధికారాన్ని కూలదోస్తావు. నేను అధికారాన్ని ప్రభుత్వాన్ని మారుస్తాము అని చెప్తే ఏమైనా బుద్ధి జ్ఞానం అని ఉండదా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ప్రజల నుంచి అనిపించింది. దాంతోపాటు కడియం శ్రీహరి గారు ఇంతకుముందు నాకు టీచర్ అని చెప్పేశాను. సో నాతోనే చెప్పించుకునే స్థితికి దిగజారినందుకు నేను బాధపడుతున్నాను శ్రీహరి గారి విషయం లోపల. ఒక నీతిమాలిన మాటలు మాట్లాడేసి ప్రభుత్వాన్ని కూలుస్తాను, ప్రభుత్వాన్ని కూలదోస్తాము. ఎంఐఎం 8 మంది ఉన్నారు, బీజేపీ 8 మంది ఉన్నారు, ఎంఐఎం వ్యక్తులు ఉన్నారు, మా దగ్గర 39 ఉన్నారు. ఇవేనా మాట్లాడేది? సచ్చేటప్పుడు నీకేందా నీకు ఇవన్నీ? నువ్వు ఎక్కువ రోజులు బతుకుంది, జీవితకాలం 1000 సంవత్సరాలు బతుకుతా అనుకుంటున్నావా? మనుషులు బతుకుతున్నారు, మనిషిలాగా బతకాలి కదా. నువ్వు ప్రభుత్వానికి కూలగా నువ్వేవాడివా నాకు అర్థం కాదు. ఎన్ని కులం కార్డు చూపించేసి గెలిచిన బ్యాచ్ నువ్వు. నీకు అంతమించి ఏ అర్హత ఉంది కనుక మాదిగ కులాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లు వేసుకున్నావు. అంతమించి నీకు ఏ అర్హత ఉంది? నువ్వు ఎవరికైనా ఉపయోగపడ్డావా? సరే, మాదిగోళ్ళకు నువ్వేమైనా ఉపయోగపడ్డావా? నీ కులంలో ఉన్న బయలులోకి ఏమైనా నువ్వు ఉపయోగపడ్డావా? ఎవరికైనా ఉపయోగపడ్డావా? నువ్వు పోయి ఎవరికి ఉపయోగపడతావో మాకు తెలుసు. నేను అక్కడ పుట్టినోనే కదా. పుట్టింటి విషయాలు మేనమావ తెలియదు అన్నట్టు నీ కథల మావు తెలియదా? నీ కహానీల మావు తెలియదా? నువ్వు చేసిన కథల మావు తెలియవా? సిగ్గులేని మాటలు మాట్లాడితే నాకు ఎంతకంటే ఒక గురువు అనే బాధ్యతతోని భావంతో నేను మాట్లాడలేకపోతున్నా. కానీ అదే కడియం శ్రీహరి స్థాయిలో ఎవడున్నా కూడా నోటితోనే కాదు, జనాలు ఇంకొక రకంగా బుద్ధి చెప్తారు.
నువ్వు మనిషిని నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఇప్పటి వరకు నమ్మాం. రాజ్యాంగబద్ధంగా పాలన మొదలుపెట్టేసిందే. నువ్వు ఒక సద్విమర్శలు చేయాల్సింది పోయి కరెక్షన్ చేయాల్సింది పోయి నువ్వు ఏకంగా ప్రభుత్వాన్ని కూలుస్తానంటే అంత బలిపోయింది నీకు. ఎవరినితో మాట్లాడిపిస్తున్నాడు? పాలేరువా? ఏమన్నా ఊర్లోకి ఉన్న కుక్కవా? కాపలా కుక్కవా? ఒక టీచర్వి, ఒక ఎమ్మెల్యేవి ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి నువ్వు మాట్లాడే మాట? ఒక నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంటావా? ఇప్పటికైనా అలాంటి మాటలు మాట్లాడి కులం పరువు తీయక. నీలాంటి వాళ్ళు చేయబట్టి కులాన్ని పరువు తీయకండి. నిజాయితీగా ఉండండి. ఎక్కడైనా ఉంటే నిజాయితీగా ఉండేసి డెమోక్రటిక్గా ఉండండి. రాజ్యాంగబద్ధంగా గెలిచారు. ఆ గెలుపు లోపల ఎలాంటి అవకతవకలు మాకు తెలియదు కాదు, పోల్ మేనేజ్మెంట్ ఏదో తెలియదు కాదు. ఏదైనా గెలిపే కాబట్టి రాజ్యాంగబద్ధంగా నువ్వు గెలిచావు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు గెలిచారు. వాళ్ళు ప్రభుత్వాన్ని కన్ను చేసేటప్పుడు నేను చేత అయితే సహకరించు, విమర్శలు చెయ్యి, సలహాలు ఇవ్వు. దీన్ని ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. ఇష్టానుసారంగా కూలుస్తానంటే మేము కూర్చుంటామే ఏంది? నీకు అంత బలుపు ఎందుకు? నాకు అర్థం కాదు. కడియం శ్రీహరి గారు ప్లస్ పల్లా రాజశేఖర గారు ఇలాంటి మాటలు మాట్లాడి మీకున్న విలువను దిగజార్చుకోవద్దు. దయచేసి తన్నులో పడవద్దు. దిగజార్చడంతో పాటు జనమే తిరిగి కొట్టే విధంగా మాట్లాడకండి, తన్నుల పడకండి. ఈరోజు నువ్వు యూనివర్సిటీ లోపల విద్యను అమ్ముకునే ఈరోజు కటికోడికి నీకు తేడా లేదు. కటికోడేమో మాంసాన్ని సప్లై చేస్తాడు, నువ్వు వచ్చేసేమో జ్ఞానాన్ని అమ్ముతున్నావు. నువ్వు ఒక నిరుపేదలకు చెందాల్సిన జ్ఞానాన్ని ఈరోజు నువ్వేం చేస్తావు? నువ్వేం పుక్కడికి చదివినావు? నీ యూనివర్సిటీలో ఉస్మానియా నీకు ఏమన్నా పైసలు ఖర్చు చేస్తూ వచ్చిందా ఏమన్నా? నువ్వేమైనా గవర్నమెంట్ స్కూల్లో చదవలేదా ఏంది? ఈరోజు ప్రభుత్వ విద్య ఉండాల్సింది పోయి విద్యను ప్రైవేటు పరం చేసేసి బుద్ధి లేకుండా నువ్వు ఉండేసి అసలు నీ దాంట్లో 25% ఉచిత విద్యను ఇవ్వాలి. ఎవరికి ఇచ్చినావా నువ్వు? ఎవరికన్నా ఇచ్చినావా? సిగ్గుందనికి చూపిస్తావా ఇచ్చినట్టు? చలో మీటింగ్ పెట్టి ఎంతమందికి నువ్వు 25% ఉచిత విద్య ఇచ్చావు రాజ్యాంగబద్ధంగా? ఆర్టికల్ 38 ప్రకారము నువ్వు అక్కడ అన్నీ సమకూర్చుకున్నా. నువ్వు ఏలో నువ్వు తీసుకున్న అన్ని అంశాలకు బి ప్రకారము ఉచితంగా అక్కడ విద్యను అందించాలా, ఉచితంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎంతమందికి ఇచ్చినావు నువ్వు? ముఖం ఎక్కడ పెట్టుకుంటావు నేను అడిగితే? ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు, పిచ్చి కుక్కలాగా చూస్తారు తప్పితే అంతకుమించి ఇంకొకటి అనుకుంటారని అనుకోను.